పేదలే జీవితం, దళితుల అభివృద్ధిపైనే ధ్యాస, నలుగురికి సేవ చేయడమే తన బాధ్యత. జీవితాన్ని సేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఈశ్వరీబాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆమె సేవలు మరువలేనివి. ఉద్యమ నాయకురాలిగా, రాజకీయ నేతగా, సామాజిక సేవ చేసే వ్యక్తిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈశ్వరీబాయి జయంతి ఈ రోజు. పేదలకు మేలు చేసే పనిపైనే ఆలోచన, దళిత ఉద్యమం కోసమే జీవితం, నలుగురిని నడిపిస్తూ వారితో కలిసి నడుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఈశ్వరీబాయి. సికింద్రాబాద్ చిలకలగూడలో 1918 డిసెంబర్ 1న జన్మించారు ఈశ్వరీబాయి. చిన్న వయసులోనే వివాహం జరిగింది. కొన్నాళ్లకే భర్తను కోల్పోయింది. కానీ భయపడలేదు. తన జీవితాన్ని దళితులకి, పేదవారి సేవకే అంకితం చేసింది. అంబేద్కర్ సిద్ధాంతాలకు ప్రభావితమయ్యారు ఈశ్వరీబాయి. ఆయన అడుగుజాడల్లో నడిచారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణలోకి తీసుకొచ్చారు. రాజకీయంగా కూడా నలుగురికి సేవ చేయాలని భావించిన ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ నుంచి చట్టసభలకు పోటీ చేశారు. ఆల్టర్నేట్ దళిత రాజకీయాలను ఇక్కడి వారికి పరిచయం చేసిన వారిలో ఆమె కూడా ఒకరు. 1951లో తొలిసారిగా హైదరాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు. మురికివాడల్లో తాగునీరు కల్పించారు ఈశ్వరీబాయి. పేదవారికి ఇళ్ల సౌకర్యం కూడా అరేంజ్ చేశారు. తర్వాత రోజుల్లో 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఈశ్వరీబాయి. మంత్రిగా పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దళితుల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు ఈశ్వరీబాయి. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై గొంతెత్తారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా అసెంబ్లీలో ఆమె చేసిన ప్రసంగాలు ప్రత్యేకం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను లెక్కలతో వివరించారు. ఆమె చేసిన ప్రసంగాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు నేతలు. రాజెవరైనా, రాజ్యమెవరిదైనా ఈశ్వరీబాయిది వెనక్కి తగ్గే మనస్తత్వం కాదు. తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్తుండేవారు. పేదలకు సేవలు చేస్తూ, దళితులకు జరిగే అన్యాయాలపై గొంతెత్తుతూ, వారికి తనవంతుగా సాయం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి వారి జీవితాల్లో వాళ్లే ఎలా మార్పులు తెచ్చుకోవాలో చెప్పేవారు. మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం, ప్రతి ఆదివారం నాడు మురికివాడల్లోని జనాలకి ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పేవారు. అందరూ చదువుకోవాలి అనే మాటకు ఎంతో విలువిచ్చారు ఈశ్వరీబాయి. బాలికల విద్యను ప్రోత్సహించారు. సొంత ఖర్చులతో బాలికలకి స్కూల్స్ ఏర్పాటు చేశారు. బాలికల కోసం ఆమె ప్రారంభించిన స్కూళ్లు ఇప్పటికీ ఉన్నాయి. తాను ఒంటరి అనే భయం లేకుండా బతికిన ఈశ్వరీబాయి ఎంతో మందికి ఆదర్శం. తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఆమె 1991 ఫిబ్రవరి 24న తుది శ్వాస విడిచారు. దళితులు, బహుజనులకే కాదు, లీడర్గా ప్రజలందరికీ సేవ చేసిన ఆదర్శ నాయకురాలు ఈశ్వరీబాయి.